అంటే దుర్గాప్రసాద్ గారు అంటే ఇదంతా ఆర్గ్యుమెంట్స్ సేక్గా మీది వస్తుంది, కొంతవరకు పనికి వస్తుంది మీరు. కానీ అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. అంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోషల్ మీడియాలో కూడా కొన్ని క్లిప్పింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకంటే ఎవరిస్తారు, మనం అన్నీ సాధించేసాము, ఇవన్నీ అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను ఒక్కటే విక్రమ్ గారు, ఆ రోజు ఈ 2,25,000 కోట్లు అనేది స్పెషల్ స్టేటస్కు పదం అనేది ఉండేది కాబట్టి సంవత్సరానికి 3,000 కోట్లు దానివల్ల వచ్చే రాయితీలకు కూడా మేము ఇస్తాము. ఈ 5 సంవత్సరాలు 3,000 కోట్ల చొప్పున ఇస్తామని అంటే మేము అదే అడుగుతున్నాం కదా. ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న కాబట్టి ప్రతిదీ నమ్మి స్టేటస్. ఇంకోటి కూడా ఇక్కడ మేజర్ తప్పు ఇంకోటి జరిగిందండి. వేరే ఏ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్యాకేజ్ ఇస్తున్నామంటే మేము కూడా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా ఎక్కువ ఏమొస్తుంది, మనమంతా వస్తుంది కదా కేంద్రంలో తీసుకుందాం చేద్దామనే భాషల్లో చంద్రబాబు నాయుడు గారు పోయారు. కానీ వీళ్ళు ఏం చేశారు, అంత లేమెన్గా నమ్మేశారంటారా? లేమెన్గా డెఫినెట్గా కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ 17 వేరే రాష్ట్రాల్లో అమలు జరగటం లేదు అని చెప్పినంత మాత్రాన మీరు నమ్మేశారా? నమ్మాం. 17 ఎప్పుడు మేము దీన్ని డిఫర్ అయ్యామంటే చెప్తున్నాను, 17 మార్చి తర్వాత ఎప్పుడైతే మిగతా 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని జీవో ఇష్యూ చేసి జిఎస్టీలో ఎక్స్టెన్షన్ ఇస్తున్నామని, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నామని ఎప్పుడైతే ఆ రాష్ట్రాలకి వీళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీగా మేము ఎంత ఒక 2-3 మంత్స్లోనే మేము ఈ వాదన, ఒక దశలో మీరు స్పెషల్ స్టేటస్ వల్ల లాభం కంటే నష్టం అనేటువంటి వాదన కూడా తీసుకుని, నష్టం అనేది ఎక్కడా అనలేదండి. స్పెషల్ స్టేటస్ రావటం వలన ఏదో జరిగిపోద్ది, ఒక్కసారి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కాదు. అది కావాలా స్పెషల్ ప్యాకేజ్. అసలు స్టేటస్ ఒక్కటే కదండి, ఇక్కడ రాంగ్ పడుతున్నారు. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్తో పాటు మాకు మిగతా ఉన్నటువంటి అంశాలు ప్యాకేజీ అవన్నీ కూడా కావాలని ఆ రోజే అడిగారు. ఇదొక్కటే రాయితీలతో కూడిన ప్యాకేజీ కావాలని అడిగారు, రాయితీలతో కూడిన స్టేటస్ కావాలని అడిగారు. స్టేటస్లో వచ్చేది కొన్నే, ఇంకా చాలా రాయితీలు ఇవ్వాలా. మేము మిగతా రాష్ట్రాలతోటి ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్లతోటి పాటు లెవెల్ ఫ్లేయింగ్ కావాలంటే మాకు కొంతకాలం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఆ రోజే అడిగారు స్టేటస్తో పాటు. కాబట్టి నేనేమంటున్నంటే వాళ్ళు ఏవైతే మిగతా 11 రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత అప్పుడు మమ్మల్ని మోసం చేశారని క్లియర్ కట్గా అన్నాం. డెఫినెట్గా అంటే ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి, బీజేపీని నమ్ముతున్నారు, మీరు మోసం చేస్తున్నారు అంటూనే ఉన్నాం. కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ఇవాళ అది ఒక్కటే కాదండి, ఒకవేళ మేము గమనించినా సరే ఎంతో కొంత పూర్తిగా అనాథగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని బయటపడేయాలంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఉండటానికి గుడిసె లేకుండా పోయి బస్సులో ప్రయాణం చేసి బస్సులో పడుకొని పరిపాలన చేసినటువంటి నాయకుడు, అది దాన్ని సాధించడం కోసం అని చెప్పి ఈ రకంగా చూస్తున్నాం. ఇవాళ కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా ఆయన తెలివితేటలతోటి, ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆర్థికవేత్త కాబట్టి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేది అనేక ప్రణాళికలతోటి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు. ఇలా ఆయన స్వయం కృషితోటి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. రాష్ట్రం యొక్క బడ్జెట్ తోటి తీసుకెళ్తున్నాడు. కానీ కేంద్రం నుంచి ఏ సహకారం లేదు. ఖచ్చితంగా సహకారం వస్తుందని సంవత్సరం మీరు ఎన్ని చెప్తున్నారు అంటే మీరు వైసీపీని బలహీనపరిచినప్పటికీ, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలని దాదాపు 23 మందిని తీసుకున్నారు, ఎంపీలను కొంతమందిని తీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం వైసీపీ 5% మేర తెలుగుదేశం కంటే కూడా ముందంజలో ఉంది అనేటువంటిది అనేక సర్వేలు తెలుస్తున్నాయి. ఈరోజు ఒక్కటండి, 5 సర్వేలు ఎట్లా వస్తున్నాయి అనేది కానీ ప్రజలు నిజంగా సర్వేలు నమ్మరా? సర్వేలు ఎందుకు నమ్ముతాం, సర్వేలు నమ్ముతాం. సర్వేలు వచ్చేదాని ప్రకారం అలా చర్యలు కూడా తీసుకుంటాం మేము. కానీ ఈరోజు వైసీపీ నుంచి మేము తీసుకోవడానికి మాకేం బలం లేక తీసుకోవాలి. కేవలం దీనికి పునాదేశిని జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నర్ బంగ్లా నుంచి కనుక ఆ మాట మాట్లాడపోతే, ఈ ప్రభుత్వం నెల రోజుల్లో కూలిపోద్ది అనే మాట మాట్లాడపోతే మేము తీసుకున్నది కాదు. అందులో ఉన్నటువంటి ఈ 21 మంది ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళు కూడా ఈ రాష్ట్రం ఇప్పుడే నూతనంగా ఏర్పడ్డది, 2 సంవత్సరాలకే మళ్ళీ ప్రభుత్వాలు పడిపోయి ఎన్నికలు వస్తే ఎట్లా, ఇదంతా రాష్ట్రం అభివృద్ధి కావాలా, చంద్రబాబు నాయుడు గారికి సహకరిద్దామని చెప్పి వచ్చారు. నేను దాన్ని ఏకీపిస్తాను. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని రాజీనామాలు చేయించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కొంత నడిచిన మాట వాస్తవమే. పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే డెఫినెట్గా చర్చ జరుగుతుంది, మాలో కూడా ఉంది. అది వాళ్ళు వచ్చిన వాళ్ళని రాజీనామాలు చేయించి తీసుకుంటే బాగుంది కూడా చేస్తారు.